హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చందుర్తి గ్రామం అండి. ఈరోజు చందుర్తి మండలమేను, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి. ఈరోజు సుద్దాల నర్సయ్య గారిది ఈరోజు మనము బోర్వెల్ పాయింట్ చూడడానికి వచ్చినాము. ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద అనేది? 5 ఎకరాలు ఎబో ఉంటుందంట. అయితే మనము చూడడానికి అయితే వచ్చినాము. సింహ గారికి బెస్ట్ పాయింట్ ఏదని చెప్పేసి సజెషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఒకటి పాయింట్ చూసుకున్న తర్వాత అది స్కాన్ చేసి అన్నగారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంత వేసుకోవాలి, ఏం సంగతి వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అందరికీ, మన ఈ మిషన్స్లో అనేది మనకు ఎప్పుడు అనేది వాటర్ అనేది కనిపించదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ మన పీక్యూడబ్ల్యూటీ ఈ మిషన్స్లో కూడా ఎంతసేపు ఉన్నా మనకు గ్రాఫ్ మాత్రమే చూడడం జరుగుతుంది. వాటర్ ఉందా లేదా అని అడుగుతున్నారు మన రైతు సోదరులందరూ. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అందులో వాటర్ ఉందని చెప్పేసి ఎక్కడ మనం చెప్పనిక లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ ఉందని చెప్పనిక, కాకపోతే ఇందులో మనకు ఆ లేయర్స్ అనేది కింద భూమిలో ఉన్న లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మాత్రమే కనిపించడము జరుగుతుంది. ఆ కనిపించినప్పుడు ఏంటంటే అందులో ఖాళీ గ్యాప్స్ ఉండొచ్చు, వాటర్ గ్యాప్స్ ఉండొచ్చు, స్టోరేజ్ వాటర్ ఉండొచ్చు. ఇవి ఖచ్చితంగా అందులో ఉంటాయి. అయితే చేసినప్పుడు ఏంటంటే, డ్రిల్ చేసిన సమయంలో ఏంటంటే కొన్ని ఒట్టి పొరలు వస్తుంటాయి అన్నట్టు. ఒట్టి పొరలు వచ్చిన సమయంలో ఏంటంటే డ్రిల్ ఎప్పుడైనా ఆపొద్దు, ఖచ్చితంగా డ్రిల్ చేస్తూనే ఉండాలి అట్లా అన్నట్టు. అయితే దాంట్లో మనం ఏం చేస్తామంటే కొన్ని ఫస్టే వాటరు డిస్ప్లే అవుతుంటాయి, కనిపిస్తుంటుంది వాటర్, కొంత కనిపించకపోవచ్చు. అయితే ఉంటుంది, మేము ఇంత దూరంకి వెళ్ళి పిలుచుకున్నాం కదా సార్, మీరు వాటర్ ఉందని చెప్పాలి కదా, మాకు వాటర్ లేని చెప్పేస్తారంటే, వాటర్ ఉందని చెప్పి ఎక్కడ ఏ మిషన్స్ అయినా చెప్పనీకి ఆస్కారం లేదు. ఎంత పెద్ద మిషన్ అయినా సరే. అయితే దాదాపు 1,00,000 రూపాయల నుంచి దాదాపు ఒక 50-60 లక్షల వరకు మిషన్స్ అనేది డిజైన్ చేయబడింది. అయితే మరి 50 లక్షల మిషన్ రైతుకు అనేది బోర్ వేసుకునే విధానాన్ని చెప్పడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ చేసుకుందాము. అయితే దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రతి రైతుకు మనము సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు మెసేజ్ రూపంలో కూడా మాకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు మీరు రాసి పంపితే ప్రతిదానికి రిప్లై చేసి మీ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.